ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనముగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులందరికీ స్వాగతం. నిరంతరం భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను కోరుకుని ఉన్నాను. మిత్రులారా, ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం చింతామణి నాటకంలో భవానీ శంకరుని పద్యం దీర్ఘకారానివాసంబు తీరివచ్చు అనే పద్యం. ఈ పద్యానికి రాగం జీవంతిని రాగం. ఇది 48వ మేళకర్త దివ్యమణి రాగజన్యం జీవంతిని. ఈ జీవంతిని రాగానికి స్వరస్థానములు సా షడ్జమం, మా ప్రతిమధ్యమం, షడ్జమం నుంచి ప్రతిమధ్యమం, పంచమం, సంస్కృతి దైవతం, కాకలి నిషాదం, పై షడ్జమం. ఇది ఆరోహణం. అవరోహణకు వచ్చేసరికి పై షడ్జమం, కాకలి నిషాదం, పంచమం, ప్రతిమధ్యమం, వచ్చేటప్పుడు సాధారణ గాంధారం కూడా పడుతూ ఉంది. ఇది జీవంతిని రాగం 48వ మేళకర్త దివ్యమణి రాగజన్యం జీవంతిని. మిత్రులారా, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న ఈ పౌరాణిక నాటక కార్యక్రమాల్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందనని తెలియజేయమని మరీ వేడుకుంటూ ఉన్నాను. అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వీడియో షేర్ చేసి పంపిన కార్యక్రమాల్ని ముందుకు నడిపించమని మరొక మారు మీ అందరికీ కూడా నా శిరస్సాభివందనములు, కళాభివందనములు తెలియజేయచ్చు. ఇప్పుడు భవానీ పద్యం. సరే పోనిం, వాని కర్మం ఎట్లున్నదో అట్లే అగును. ఇప్పుడు నా గతి ఏమి? ఇందులో ఆలోచించుటకేమన్నది? సర్వాంగ క్షౌరమై సానులం చేత వెడలను కొట్టబడిన జారులందరకు ఏ గతియో, చివరకు నాకు అది ఏ గతి. దీర్ఘకారానివాసంబు తీరివచ్చు, దీర్ఘకారానివాసంబు తీరివచ్చు, దొంగ చందం గుణజని దొడ్డిదారి నిండబడి చివరకు కార్యకాళ్ళని పడుటయే గతి Ah